ఫిష్ కేవ్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ టికెట్ అయితే ఇస్తున్నారు చూడండి. చూడండి ఎట్లా ఉందో. మన రాముడు, లక్ష్మణుడు, రావణుడు అందరూ ఇందులో. చెసురే చెప్పరు హిస్టరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మొత్తం శివుడి హిస్టరీ మొత్తం ఇందులో మంచిగా మనకి హిస్టారికల్గా విత్ ఐడల్స్తో మొత్తం మనకు చెప్పిర్రు ఏ విధంగా జరుగుతుంది అనేది. మనకి ఇక్కడైతే క్లియర్గా మనకు శివుడి గురించి మొత్తం చరిత్ర అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. నారదుడు, విష్ణువు, ఇది ఏమో జలం ఇస్తున్నారు, అమృత జలం ఏమో ఇది. ఇది మొత్తం ఒక గైడ్ ఉండాలి కానీ మనకు మొత్తం తెలిసిపోతుంది. కానీ గైడ్ ఎవరైతే లేరు, మనమే జస్ట్ ఐడల్స్ని చూసుకుంటూ చరిత్రను తెలుసుకుంటూ వెళ్ళాలి, గూగుల్ చేసుకుంటూ. అంటే ఇంకా బాగుండు. మొత్తం రావణాసుడు గురించే ఉన్నట్టుంది ఇక్కడ. చూడండి తన తలలు నరుక్కొని ఇక్కడ వేసినట్టుగా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ వినాయకుడు. దీని గురించి, ఈ పిక్చర్ గురించి నాకైతే ఏం కొంచెం కూడా ఐడియా లేదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నారు కానీ కన్నడలో ఇస్తున్నారు కదా, మనకంత ప్యూర్ కన్నడ రాదు, లోకల్ కన్నడ అయితేనే వచ్చు. బిందు అంతా రావణాసుడు గురించే ఉంది ఇక్కడ. శివుడు, పార్వతి, రావణాసుడు. నాకు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే శివుని ఎట్లా మెప్పు పొందిండు అనేది. రావణాసుడు శివుని ఎట్లా మెప్పు పొందిండు, అట్లనే శివుడు రాముడి వేషంలో ఉన్నారా ఎప్పుడైనా? అంటే రావణాసుడు మెప్పు పొందడమే మొత్తం స్టోరీలో. శివుడి కోసము రావణాసుడు ఏమేమి చేసిండో అనేది మొత్తం క్లియర్గా మనం చెప్తున్నాం. మురుడేశ్వర్, గుణవంతేశ్వర్, దారేశ్వర్, సజ్జేశ్వర్, అదేంటి గోకర్ణ. ఇవన్నీ మొత్తం 5 ఉన్నాయి. మురుడేశ్వర్, గుణవంతేశ్వర్, దారేశ్వర్, సజ్జేశ్వర్, గోకర్ణ.